హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీ సరసన నిలబెట్టేందుకు తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ఒక ముందడుగు పడింది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయారిటీ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏకంగా 7,345.12 కోట్ల భారీ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ మంజూరు చేస్తూ అఫీషియల్ ఆర్డర్స్ రిలీజ్ చేసింది. దాంతో సుదీర్ఘకాలంగా కేవలం ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్న మూసీ సుందరీకరణ పనులు త్వరలోనే గ్రౌండ్ లెవెల్లో చాలా వేగంగా స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేటాయించిన ఈ 7,345 కోట్లు కేవలం డెవలప్మెంట్ వర్క్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కాస్ట్ మాత్రమే. ఇందులో ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ ఖర్చులను అస్సలు చేర్చలేదు. భూసేకరణకు కావాల్సిన ఫండ్స్ ను గవర్నమెంట్ విడిగా స్పెషల్గా కేటాయించనుందని అధికారులు క్లియర్ చేశారు. మరి భారీ బడ్జెట్ ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా? దీనికోసం గవర్నమెంట్ ఒక పక్కా ఫైనాన్షియల్ ప్లాన్ చేసింది. టోటల్ అమౌంట్లో సింహభాగాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి సేకరిస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఏకంగా 4,500 కోట్ల భారీ లోన్ తీసుకోబోతుంది. సో దీనికి సంబంధించిన డిస్కషన్స్ ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. సో ఇక మిగిలిన 2,845.12 కోట్ల నిధులను తెలంగాణ గవర్నమెంట్ తన బడ్జెట్ నుండి గ్రాంట్ రూపంలో స్వయంగా భరించనుంది. ఈ మెగా ప్రాజెక్ట్ ఫస్ట్ స్టేజ్లో భాగంగా జోన్ 1A అండ్ జోన్ 1B పరిధిలోని ప్రాంతాలను సర్వాంగ సుందరంగా మార్చబోతున్నారు. జోన్ 1A కింద హిమయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఉన్న నదీ తీరాన్ని, అలాగే జోన్ 1B కింద ఉస్మాన్ నగర్ నుండి బాపుఘాట్ వరకు ఉన్న పరివాహక ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ చేయబోతున్నారు. మూసీ నదిలోకి సిటీ డ్రైనేజ్ అండ్ మురుగునీరు చేరకుండా అడ్డుకట్టు వేయటం, నదీ తీరాల వెంబటి పచ్చదనం పెంచడం, ఈ ఏరియాస్ మొత్తాన్ని క్రేజీ టూరిస్ట్ స్పాట్స్గా మార్చడం, అలాగే అవసరమైన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ఈ ప్రాజెక్ట్లో మెయిన్ పార్ట్ కానుంది. హైదరాబాదీలకు ఒక అందమైన ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ను అందించడమే లక్ష్యంగా ఈ జోన్లను ముస్తాబు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్లో పారదర్శకత, స్పీడ్ పెంచడం కోసం ఈ పనులను కంప్లీట్గా ఈపీసీ మోడ్లో నిర్వహించాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ విధానం వల్ల కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీనే డిజైనింగ్, మెటీరియల్ కలెక్షన్, కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని టైంకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వింగ్ కలిసి ఈ పనుల టెండర్లను పర్యవేక్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మూసీ నది సరికొత్త రూపురేఖలతో హైదరాబాద్కే ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్గా నిలవబోతుంది.